హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నారిస్. మీకోసం కొత్త వీడియో చూశారు కదా. గ్రీన్ అంటే గ్రీన్గా ఉంది ఏరియా. చిన్న వర్షం పెడితే చూడు కలర్ఫుల్గా గ్రాస్ ఎలా మెరిసి పడిపోతుందో కెమెరాలో చూడడానికి అద్భుతమైన రోడ్డు, చాలా ఆహ్లాదకరమైన మనకి వాతావరణం. సో ఇది ఎక్కడ అనుకుంటున్నారా? పార్వతీపురంకి 15 కిలోమీటర్ దూరంలో మనకి ఉన్న విలేజ్ అన్నట్టు, ఒరిస్సా ల్యాండ్. అల్మండ అనేది ఒక ఒరిస్సా ల్యాండ్. అల్మండ కూడా మనకి ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడికి మేము వెళ్ళాము. ఇదంతా కూడా స్పెషల్గా కనిపించింది అనమాట. స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ అందరూ కూడా లెమన్ గడ్డి మనకి పెంచుతూ ఉంటారు అన్నమాట. ఎన్ని ఎకరాలైనా లెమన్ గడ్డి, సెంట్లు ఇలాంటివన్నీ తయారవుతాయి అన్నమాట. ఓకే, సుగంధ ద్రవ్యాలు తయారవుతాయి, ఆయిల్స్ తయారవుతాయి. ఓకే, అన్ని రకాలైన ఆయుర్వేదకు పనికి వస్తుంది. అలాంటి లెమన్ గడ్డిని ఎకరాల్లో ప్రతి పొలం దగ్గర కూడా ఒక ఫ్యాక్టరీ లాగా, కృత్రిమ ఫ్యాక్టరీ లాగా ఆయిల్ తీసే మిషనరీ వాళ్ళు పెట్టుకుంటారు అన్నమాట. చాలా అంటే చాలా నేను ఎగ్జైట్ అయ్యాను. ఒక్కళ్ళు కూడా వేరే పంట వేయలేదు. అంటే ఒక పెద్ద బిజినెస్సే నడుస్తుంది అనమాట అక్కడ, సింపుల్గా చెప్పాలంటే. అంత మంచి ప్లేసు, వాటర్ సోర్స్ పుష్కలు. మనకి ఆంధ్రాకి ఆనుకున్న బార్డర్ అనుకోండి, మనకి 13 కిలోమీటర్లు అంటే పార్వతీపురం కలిసిపోయినట్టే. అంటే పార్వతీపురంలో ఉన్న ఈ ఒరిస్సా అల్మండలోనే ఒకటే, తేడా ఏం లేదు. సో చాలా భూమి మనం చూడడం జరిగింది, అక్కడ వాచ్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈ లెమన్ గడ్డిని ఎంటబెడుకునే ఏదైనా బిట్టు కొనాలంటే కొంత కలిసి రావాలి కూడా మనిషికి. ఎందుకంటే అందరం కూడా భూములు చూస్తాం కానీ కొనలేం. కొంతమంది మాత్రం ₹1 ఎక్కువైనా కానీ లైక్ అయితే కొనేస్తారన్నమాట. అంటే భూమి కొనడానికి కూడా ఒక యోగం ఉండాలనేది చాలా పెద్దలు చెప్పిన మాట అనమాట. ఇదే మనకి ఒరిస్సాకి ఎంట్రన్స్ గేట్ అనమాట. పార్వతీపురంకి ఒరిస్సాకి వెల్కమ్ గేట్ అన్నట్టు. ఈ గేట్ దాటి ఇదంతా ఒరిస్సా. ఇదిగో లెమన్ గడ్డి చెప్పాను కదా, ప్రతి పొలంలో కూడా మీకు అదే కనిపిస్తుంది. కావాలంటే మనకి ఏ పొలం అమ్మాలన్నా కానీ లెమన్ గడ్డి తప్పితే ఏది పండించరు. చూశారు కదా ఎంత హైలైట్లో పండిస్తున్నారో. సో ఇదనమాట. ఒక ఊరికి ఆనుకొని, ఓకే, ఒక ఊరికి ఆనుకొని ఊరి నుండి రెండో బిట్టుగా ఉంది. అయితే త్రోవ ఒక్కటి మాత్రమే దీనికి, మట్టి త్రోవ. అంటే బండి తోవే మైనస్ అనమాట. అంటే బండి తోవలో అనేది ఈ రూటు కరెక్ట్గా మట్టి రోడ్డే కాబట్టి అదే మైనస్. మట్టి రోడ్డు మైనస్ అంటే నేనేం చెప్పలేను. మట్టి రోడ్డు ద్వారా వెళ్ళాలి భూమిలోకి మాత్రం. అయితే బిట్టి అడ్వాంటేజ్ అంటే ఊరిని ఆనుకొని రెండో బిట్ అనమాట. కాబట్టి వాళ్ళు 12,50,000 చెప్తుంది ఎకరా. మన దగ్గర 10 ఎకరాలు ఉంది. ఈ 10 ఎకరాలు కూడా మనకి 12,50,000 చెప్తే మనకి ఎంతో కొంత కస్టమర్ చెప్పింది, కస్టమర్కి మాత్రం 12 లక్షలు అని చెప్తా ఉన్నాను. సో బార్గెనింగ్ కూడా ఎంతో కొంత ఉందన్నమాట. ఇవన్నీ చెప్పాను. ఇదే ల్యాండ్ చూశారు కదా బిట్ ఎలా ఉందో. నాకు అలాగా 10 ఎకరాల బిట్టు చాలా అంటే చాలా బాగుంటుంది. అంతా కూడా ఈ లెమన్ గడ్డి అంచి ఉన్నదన్నమాట. లెమన్ గడ్డితో ఉన్నదే కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇది కస్టమర్ది, ఇంకోటి దాని పక్కదనమాట. ఈ రకంగా 2 బిట్లు అనేవి ఉన్నాయి. ఒక బిట్ మాత్రమే మనకి అమ్ముతారనమాట. సో ఇంకో బిట్టు అమ్మరు. ఊరికి ఆనుకున్న బిట్టు మాత్రమే అమ్ముతారు. కాబట్టి ఊరికి రెండో బిట్ అనమాట. అది చాలా మంచిది కూడా. లైఫ్లో ఊర్లో నుండి వెళ్ళాలని త్రావ చేయించుకున్నా కానీ పెద్ద మనం విజిటింగ్ కూడా ఒక బిట్టు కస్టమర్ పంపించారు. నా బిట్ ఎలా ఉంది, ఎంత రేటు పడుతుంది, అక్కడ వాల్యూ ఎంత అని ఒక బిట్టుకి పంపించారు అన్నమాట. ఆ బిట్టు కూడా ఈ ఊరికి దగ్గరలో ఉందన్నట్టు. సో ఏది ఏమైనప్పటికీ మనకి అక్కడ లెమన్ గడ్డి పెద్ద బిజినెస్ అనమాట. ఎవరైనా కానీ అదే పండిస్తారు. ప్రతి దగ్గర కూడా ఆ మిషనరీ ఏం చేయాలనేది, ఆయిల్ ఎలా తీయాలనేది ప్రాసెస్ అనేది ఉంది. మట్టి చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది పుష్కలం. నది ఏదో చాలా పెద్ద నది ఉందన్నమాట. కాబట్టి ఆ నదిని,
ఈ రోడ్డు ఇవన్నీ కూడా ప్లస్ ఈ బిట్కి. కాబట్టి ఎవరైనా లైక్ చేస్తే మాత్రం ఎక్కువ లో బడ్జెట్ అవ్వద్దు. పార్వతీపురం అంటే మన ఆంధ్రలో ఉన్నట్టే. పార్వతీపురం నుండి 10కి 13, 15 కిలోమీటర్లు అంటే ఆంధ్రలో ఉన్నట్టే. ఈ భూమి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. ఎందుకంటే ఇంత దగ్గరలో ఎక్కడో మునుగోడులోకి వెళ్ళి ఆ రేటు కొనే బదులు ఇక్కడ అలమండలో కొనడం అనేది తప్పుడు పని ఏమీ కాదు.